హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బంధుత్వము. బంధుత్వము అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినది ఎవరు అంటే హెన్రీ మెయిన్. బంధుత్వం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినది ఎవరు అంటే హెన్రీ మెయిన్. ఈ హెన్రీ మెయిన్ యొక్క గ్రంథం ఏది వచ్చేసి ఏన్షియంట్ లా. దీనిని తెలుగులో ప్రాచీన చట్టం అని అంటారు. చూడండి, బంధుత్వం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినది ఎవరంటే హెన్రీ మెయిన్. ఈయన యొక్క గ్రంథం ఏది అంటే ఏన్షియంట్ లా, ప్రాచీన చట్టం. ఈ బంధుత్వం అనే పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించడం జరిగిందంటే 1861 సంవత్సరంలో ఈ బంధుత్వం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ హెన్రీ మెయిన్ వచ్చేసి పితృస్వామ్య కుటుంబాలను అధ్యయనం చేయడం జరిగింది. హెన్రీ మెయిన్ వచ్చేసి పితృస్వామ్య కుటుంబాలను అధ్యయనం చేసి వాటి యొక్క అధ్యయనాన్ని ప్రాచీన చట్టం అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 1865 సంవత్సరంలో మెక్ లెనన్ అనే సమాజ శాస్త్రవేత్త ఆదిమ వివాహము అనే గ్రంథంలో ఈయన మాతృవంశీయ సంబంధాలను పరిశీలించి, చూడండి, మెక్లెనీను ఆదిమ వివాహం అనే గ్రంథంలో మాతృవంశీయ సంబంధాలను పరిశీలించి బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను విశ్లేషించాడు. చూడండి, ఈయన మెక్లెనీను ఆదిమ వివాహం అనే గ్రంథంలో మాతృవంశీయ సంబంధాలను పరిశీలించి బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను పేర్కొనడం జరిగింది. బంధుత్వము ఎలా ఏర్పడుతుంది? చూడండి, బంధుత్వము ఎలా ఏర్పడుతుందంటే సమాజంలో వ్యక్తుల మధ్య రక్త సంబంధం ద్వారా కానీ వివాహం వలన కానీ దత్తత వలన కానీ బంధుత్వము ఏర్పడుతుంది. అనగా చూడండి, రక్త సంబంధము, వివాహము ప్లస్ దత్తత, ఈ మూడిటి వలన బంధుత్వము ఏర్పడడం జరుగుతుంది. దేని వలన అంటే రక్త సంబంధము, వివాహము, దత్తత, ఈ మూడిటి వలన బంధుత్వం అనేది ఏర్పడడం జరుగుతుంది. చూడండి, సమాజంలో వ్యక్తుల మధ్య రక్త సంబంధం ద్వారా కానీ వివాహం ద్వారా కానీ దత్తత వలన కానీ బంధుత్వం అనేది ఏర్పడుతుంది. బంధుత్వం అంటే చూడండి, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, ఈ విధంగా బంధుత్వాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. బంధుత్వము రకాలు. అందులో మొదటిది వచ్చేసి ప్రాథమిక బంధువులు, రెండవది గౌణ బంధువులు లేదా ద్వితీయ బంధువులు. ఇక మూడవది వచ్చేసి తృతీయ బంధుత్వము. చూడండి, బంధుత్వము రకాలు. ఒకటి వచ్చేసి ప్రాథమిక బంధుత్వము, రెండోది వచ్చేసి గౌణ బంధుత్వము లేదా ద్వితీయ బంధుత్వము, ఇక మూడోది వచ్చేసి తృతీయ బంధుత్వము. ఇందులో వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రాథమిక బంధుత్వం అంటే ఏంటి, గౌణ బంధుత్వం అంటే ఏంటి, తృతీయ బంధుత్వం అంటే ఏమిటో తెలుసుకుందాము.
చూడండి, ప్రాథమిక బంధుత్వము అంటే సమీప సమీప రక్త సంబంధీకులు అందరూ సమీప రక్త సంబంధీకులు ప్రాథమిక బంధుత్వం కిందికి వస్తారు. చూడండి, సమీప రక్త సంబంధికులు అందరూ ప్రాథమిక బంధుత్వం కిందికి వస్తారు. అదేవిధంగా వైవాహిక బంధువు కూడా ప్రాథమిక బంధువుగా పేర్కొనబడతారు. వైవాహిక బంధువులు కూడా ప్రాథమిక బంధుత్వంలోకి రావడం జరుగుతుంది. ప్రాథమిక బంధువులు అనేవారు 8 మంది ఉంటారు. ప్రాథమిక బంధువులు అనేవారు 8 మంది ఉంటారు. అదేవిధంగా ఒక వ్యక్తికి సాధారణంగా 7 మంది ప్రాథమిక బంధువులు ఉండడం జరుగుతుంది. మొత్తం ప్రాథమిక బంధువులు ఎంతమంది అంటే 8 మంది. కానీ ఒక వ్యక్తికి సాధారణంగా 7 మంది ప్రాథమిక బంధువులు ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎవరో చూద్దాము. ఒక పర్సన్ తీసుకున్నట్లయితే ఆ పర్సన్ యొక్క తండ్రి, ఆ పర్సన్ యొక్క తల్లి, అదేవిధంగా ఆ పర్సన్ యొక్క సోదరుడు, ఆ పర్సన్ యొక్క సోదరి, భార్య, కొడుకు, కూతురు, వీళ్ళందరూ ప్రాథమిక బంధువులు. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. ఒక వ్యక్తికి సాధారణంగా 7 మంది ప్రాథమిక బంధువులు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమిక బంధువులు మొత్తం ఎంతమంది అంటే 8 మంది. ప్రాథమిక బంధువులు ఎవరు వస్తారంటే సమీప రక్త సంబంధికులందరూ కూడా ప్రాథమిక బంధువులు. అదేవిధంగా వైవాహిక బంధువులు కూడా, అంటే వైవాహికం ద్వారా అంటే భార్య కూడా ప్రాథమిక బంధుత్వం కిందికి రావడం జరుగుతుంది. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి సాధారణంగా ఎంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారంటే 7 మంది. అదే ప్రాథమిక బంధువులు మొత్తం ఎంతమంది అంటే 8 మంది. ఇక నెక్స్ట్ చూడండి, గౌణ బంధుత్వము లేదా ద్వితీయ బంధుత్వము. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక బంధువుల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక బంధువులు కుటుంబానికి చెందిన ప్రాథమిక బంధువులందరూ ఆ వ్యక్తికి ద్వితీయ బంధువులు అవుతారు. చూడండి, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక బంధువులు కుటుంబానికి చెందిన ప్రాథమిక బంధువులు అందరూ ఆ వ్యక్తికి ద్వితీయ బంధువులు అవుతారు. అంటే చూడండి, ఒక పర్సన్ తీసుకున్నట్లయితే తల్లి, తండ్రి, ఈ విధంగా తీసుకుంటాం కదా. ఈ పర్సన్ యొక్క ప్రాథమిక బంధువులు అంటే ఈ పర్సన్ యొక్క తల్లి, తండ్రి, ఈ విధంగా వీళ్ళందరూ ఈ పర్సన్కి వచ్చేసి ద్వితీయ బంధువులు అవుతారు. చూడండి, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక బంధువుల కుటుంబానికి చెందిన ప్రాథమిక బంధువులు అందరూ ఆ వ్యక్తికి ద్వితీయ బంధువులు అవుతారు. చూడండి, ఒక పర్సన్ తీసుకున్నట్లయితే ఆ పర్సన్ యొక్క తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ పర్సన్ యొక్క వీరి యొక్క ప్రాథమిక బంధువులు అంటే వీరి యొక్క ప్రాథమిక బంధువులు వచ్చేసి మళ్ళా 7 మంది వస్తారు. ఈ 7 మంది ఈ పర్సన్కి ద్వితీయ బంధువులు అవడం జరుగుతుంది. మొత్తం ద్వితీయ బంధువులు మొత్తం వచ్చేసి 33 మంది ఉండడం జరుగుతుంది. ద్వితీయ బంధువులు ఎంతమంది అంటే 33 మంది. అదే ప్రాథమిక బంధువులు ఎంతమంది అంటే 8. ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువులు అంటే 7.
అదేవిధంగా ద్వితీయ బంధువులు ఎంతమంది అంటే 33 మంది ద్వితీయ బంధువులు ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూడండి, తృతీయ బంధుత్వము. ఒక వ్యక్తికి ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువులను తృతీయ బంధుత్వము అని అంటారు. చూడండి ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువులను తృతీయ బంధుత్వము అని అంటారు. చూడండి ఎట్లా అంటే, ఒక పర్సన్ తీసుకున్నట్లయితే ఈ పర్సన్ యొక్క ప్రాథమిక బంధువులు తల్లి, తండ్రి ఈ విధంగా వస్తారు కదా. వీరి యొక్క ప్రాథమిక బంధువులు తల్లి, తండ్రి. వీరి యొక్క ప్రాథమిక బంధువులు అంటే వీరి యొక్క తండ్రి, వీరి యొక్క తల్లి, కొడుకు, వీరందరూ తృతీయ బంధువుల కిందికి రావడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువులను తృతీయ బంధుత్వము అని అంటారు. చూడండి మళ్ళీ ఒకసారి, ఒక వ్యక్తికి ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువులను తృతీయ బంధుత్వం అని అంటారు. తృతీయ బంధువులు మొత్తం చూడండి, తృతీయ బంధువులు మొత్తం వచ్చేసి 151 మంది. 151 మంది తృతీయ బంధువులు ఉంటారు. అదేవిధంగా ప్రాథమిక బంధువులు వచ్చేసి ఒక వ్యక్తికి 7 మంది, మొత్తం ప్రాథమిక బంధువులు వచ్చేసి 8 మంది. అదేవిధంగా ద్వితీయ బంధువులు వచ్చేసి 33 మంది. అదే తృతీయ బంధువులు ఎంతమంది అంటే 151 మంది తృతీయ బంధువులు ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బంధుత్వ ఆచరణలు. బంధుత్వం యొక్క ఆచరణలు. బంధు సమూహంలోని వ్యక్తుల మధ్య వివిధ రకాలైన బంధుత్వాలు ఉంటాయి. చూడండి, బంధువుల సమూహంలో వ్యక్తుల మధ్య వివిధ రకాలైన బంధుత్వాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైన బంధుత్వము ఒక్కొక్క రకమైన ప్రవర్తనను ఉద్దేశించి ఉంటుంది. మొత్తం సమాజంలోని బంధు సమూహంలో వ్యక్తుల మధ్య నిర్దిష్టమైన ప్రవర్తనలు కనిపిస్తాయి. చూడండి, బంధు సమూహంలో వ్యక్తుల మధ్య వివిధ రకాలైన బంధుత్వాలు ఉంటాయి. ఈ బంధుత్వం ఆచరణల యొక్క నిర్వచనం చూడండి. బంధు సమూహంలోని బంధువుల మధ్య ఉండాల్సిన ప్రవర్తన రీతిని నిర్దేశించే సమాజ సూత్రాలను బంధుత్వ ఆచరణలు అని అంటారు. చూడండి, ప్రవర్తన రీతిని నిర్దేశించే సమాజ సూత్రాలను వచ్చేసి బంధుత్వ ఆచరణలుగా పేర్కొంటారు. ఈ బంధుత్వ ఆచరణలు ఏంటో ఇప్పుడు చూద్దాము. బంధుత్వ ఆచరణలు అంటే ఒకటి వైదొలుగు నడవడి. ఇక రెండోది వచ్చేసి పరిహాస సంబంధాలు. ఇక మూడోది వచ్చేసి సాంకేతిక సంబోధన. ఇక నాలుగోది వచ్చేసి కుహన ప్రసూతి. ఇక ఐదో వచ్చేసి మాతులాధికారము. ఇక ఆరోది వచ్చేసి పితృస్వాధికారము. ఇక ఏడోది వచ్చేసి మన్నన. ఇవి వచ్చేసి బంధుత్వ ఆచరణలు ఏంటంటే వైదొలుగు నడవడి, పరిహాస సంబంధాలు, సాంకేతిక సంబోధన, కుహన ప్రసూతి, మాతులాధికారము, పితృస్వాధికారము, మన్నన. ఆల్రెడీ మనకు మాతులాధికారం అంటే ఏమిటో తెలుసు, పితృస్వాధికారం అంటే తెలుసు. ఎందుకంటే వివాహము అనే టాపిక్లో మరియు కుటుంబము
అనే టాపిక్లో వీటి యొక్క వివరణ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము వైదొలుగు నడవడి అంటే ఏమిటి, పరిహాస సంబంధాలు, సాంకేతిక సంబోధన, కోహన ప్రసూతి, మాతులాధికారము, పితృస్వాధికారము, మన్నన అనేటి వాటి యొక్క వివరణ అనేది తెలుసుకుందాము. వైదొలుగు నడవడి. ఈ వైదొలుగు నడవడి అనేది ఎక్కువగా గౌణ బంధువుల మధ్య జరుగుతుంది. గౌణ బంధుత్వం మధ్య ఈ వైదొలుగు నడవడి అనేది ఉండడం జరుగుతుంది. అసలు వైదొలుగు నడవడి ఏంటిది చూడండి. ఇద్దరు వ్యక్తులు, గౌణ బంధుత్వంలోని ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఎదురైనప్పుడు తప్పుకొని తిరగడాన్ని వైదొలుగు నడవడి అంటారు. చూడండి, తప్పుకొని తిరగడం అంటే ఏదో తప్పు చేసి తిరగడం కాదు. వారి ఇరువురి మధ్య పరస్పర గౌరవంతో పక్కకు తిరిగి వెళ్ళడాన్ని వైదొలుగు నడవడి అంటారు. అంటే ఆ వ్యక్తికి గౌరవం ఇచ్చి పక్కకు జరిగి వెళ్ళడాన్ని వచ్చేసి వైదొలుగు నడవడి అని అంటారు. ఇది ఎక్కువగా గౌణ బంధుత్వంలో ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, అత్తా కోడలు, మామ కోడలు. ఈ విధంగా అత్త ఎదురైతే కోడలు తప్పుకొని తిరగడము, అదే మామ ఎదురైనా కానీ కోడలు తప్పుకొని తిరగడము ఉదాహరణకు. దీనిని వైదొలుగు నడవడి అంటారు. కోడలికి అత్త మీద గౌరవం, కోడలికి మామ మీద గౌరవంతో తప్పుకొని పక్కకు తిరగడాన్ని వైదొలుగు నడవడిని అంటారు. ఈ వైదొలుగు నడవడి గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ చూడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సమాజ శాస్త్రవేత్త చూడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సమాజ శాస్త్రవేత్త వైదొలుగు నడవడి గురించి ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగిందంటే, అగమ్య గమన సంబంధాలు ఏర్పడకుండా చూడండి. అగమ్య గమన సంబంధాలు ఏర్పడకుండా ఈ వైదొలుగు నడవడి ఆచరిస్తారని పేర్కొనడం జరిగింది. అగమ్య గమన సంబంధాలు అంటే చూడండి, అత్త అల్లుళ్ళు, మామ కోడల మధ్య పరిచయాలనేటివి అక్రమ సంబంధాలకు దారితీసే వాతావరణము ఉంటుంది. కావున ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తాయనే ఉద్దేశంతో వారి మధ్య పరిచయాన్ని నిషేధించడం ద్వారా అగమ్య గమన సంబంధాలు ఏర్పడకుండా ఉంటాయని వీరి యొక్క అభిప్రాయం. ఎవరి యొక్క అభిప్రాయం అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. చూడండి మళ్ళొకసారి, అగమ్య గమన సంబంధాలు ఏర్పడకుండా ఈ వైదొలుగు నడవడి అనేది నిషేధించడం జరుగుతుంది. అంటే అగమ్య గమన సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు నిషేధించడంలో ఈ వైదొలుగు నడవడి అనేది తోడ్పడుతుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఉద్దేశము. ఇక రెండోది వచ్చేసి పరిహాస సంబంధాలు. ఈ పరిహాస సంబంధాలు కూడా గౌణ బంధుత్వంలో కనిపిస్తాయి. చూడండి, ఈ పరిహాస సంబంధాలు కూడా గౌణ బంధుత్వంలో కనిపించడం జరుగుతుంది. ఈ పరిహాస సంబంధాలు అనేటివి వైదొలుగు నడవడికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. ఈ పరిహాస సంబంధాలు అనేటివి వైదొలుగు నడవడికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. బంధు సమూహంలోని చూడండి, గౌణ బంధుత్వంలోని వ్యక్తుల మధ్య ఈ పరిహాస సంబంధాలు అనేటివి కనిపిస్తాయి. చూడండి, గౌణ బంధుత్వంలో ఈ పరిహాస సంబంధాలు అనేటివి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. పరిహాసం అంటే జోకులు వేసుకోవడం కానీ, అపహేళన చేయడం కానీ. చూడండి, జోకులు వేసుకోవడము, అపహేళన చేయడము, తగ్గించి మాట్లాడటము అనేవి ఈ పరిహాస సంబంధాల కిందకి రావడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ పరిహాస సంబంధాలే
తిట్టుకోవడము, కొట్టుకోవడానికి దారి తీయడం జరుగుతుంది. అదేవిధంగా విడిపోవడానికి కూడా దారి తీయడం జరుగుతుంది. పరిహాస సంబంధాలు ఎక్కువగా గౌణ బంధుత్వంలో కనిపిస్తాయి. ఈ పరిహాస సంబంధాలు అనేటివి వైదొలుగు నడవడికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పరిహాస సంబంధాలు అనేటివి ఈ గౌణ బంధుత్వంలో జోకులు వేసుకోవడం కానీ, అపహేళన చేయడం కానీ, తగ్గించి మాట్లాడడం కానీ జరగడం జరుగుతుంది. ఈ పరిహాస సంబంధం ఒక్కొక్కసారి తిట్టుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ, విడిపోవడానికి ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది. ఈ పరిహాస సంబంధాలను చూడండి, ఈ పరిహాస సంబంధాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. పరిహాస సంబంధాలను 2 రకాలుగా రాడ్క్లిఫ్ బ్రౌన్ అనే సమాజ శాస్త్రవేత్త 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1. సౌష్ఠవ పరిహాస సంబంధము. సౌష్ఠవ పరిహాస సంబంధాలు. ఈ రెండోది వచ్చేసి అసౌష్ఠవ పరిహాస సంబంధాలుగా రాడ్క్లిఫ్ బ్రౌన్ గారు పరిహాస సంబంధాలను విభజించడం జరిగింది. ఒకటి సౌష్ఠవ, రెండోది అసౌష్ఠవ పరిహాస సంబంధాలుగా విభజించడం జరిగింది. ఈ సౌష్ఠవ, అసౌష్ఠవ పరిహాస సంబంధాల గురించి తెలుసుకుందాము. ఇక చూడండి, పరిహాస సంబంధాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. అది ఒకటి సౌష్ఠవ పరిహాస సంబంధము, 2 అసౌష్ఠవ పరిహాస సంబంధం. ఈ సౌష్ఠవ పరిహాస సంబంధం అంటే చూడండి, ఈ సంబంధంలో ఇద్దరు బంధువులు ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇది గౌణ బంధుత్వంలో ఉంటుంది. ఈ గౌణ బంధుత్వంలోని ఇద్దరు బంధువులు ఒకరికొకరు సమానంగా పరిహాసం అనేది చేసుకుంటారు. చూడండి, సౌష్ఠవ పరిహాస సంబంధంలో ఇద్దరు బంధువులు ఒకరికొకరు సమానంగా పరిహాసం చేసుకుంటారు. ఉదాహరణకు బావ మరదలు, అదేవిధంగా బావ బామర్ది, మేనత్త మేనల్లుళ్ళు. ఈ విధంగా ఒకరికొకరు సమానంగా జోకులు వేసుకోవడం జరుగుతుంది. సౌష్ఠవ పరిహాస సంబంధాలలో ఇద్దరు వ్యక్తులు సమానంగా పరిహాసం చేసుకుంటారు. బావ మరదలు, బావ బామర్ది, మేనత్త మేనల్లు ఎగ్జాంపుల్ వీరు. ఈ విధంగా ఒకరినొకరు సమానంగా బావ మీద మరదలు జోకులు వేయడము, మరదల మీద బావ జోకులు వేయడం అనేవి సమానంగా జరుగుతూ ఉంటాయి సౌష్ఠవ పరిహాస సంబంధాలలో. అదేవిధంగా అసౌష్ఠవ పరిహాస సంబంధాలలో కేవలం ఒకరు మాత్రమే పరిహసించే స్వేచ్ఛ ఉంటుంది. చూడండి, కేవలం ఒకరి మాత్రమే పరిహారం చేసే స్వేచ్ఛ ఉండటం జరుగుతుంది. దీనికి ఉదాహరణ చూడండి, ఎగ్జాంపుల్ తాత మనవడు. ఈ విధంగా తాత అనే వ్యక్తి మనవడి మీద మాత్రమే జోకులు వేయగలడు, మనవడు అనే వ్యక్తి తాత మీద జోకులు వేయలేడు. దీనినే అసౌష్ఠవ పరిహాసము అని అంటారు. ఈ అసౌష్ఠవ పరిహాసం వలన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రవర్తనను తీర్చిదిద్దుతారు. చూడండి, అసౌష్ఠవ పరిహాస సంబంధాలలో అసౌష్ఠవ పరిహాస సంబంధాల వల్ల పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రవర్తనను తీర్చిదిద్దుతారు. ఈ అసౌష్ఠవ పరిహాస సంబంధాలకు ఇంకొక ఉదాహరణ వచ్చేసి అత్త కోడలుపై పరిహాసం చేయవచ్చు. అదే కోడలు అనే వ్యక్తి అత్త మీద పరిహాసం చేయకూడదు.
ఒకవేళ పరిహాసం చేసిందంటే అంతే పైసలు. ఆ రోజు ఇల్లు గందరగోళంగా అల్లకల్లోలంగా తయారవ్వడం జరుగుతుంది. కావున అత్త మాత్రమే కోడల మీద పరిహాసం చేస్తుంది. ఈ విధమైనటువంటి సంబంధాలు వచ్చేసి పరిహాస సంబంధాల కిందికి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూడండి, సాంకేతిక సంబోధన. సాంకేతిక సంబోధన. ఈ సాంకేతిక సంబోధన అంటే చూడండి, బంధువులలో కొందరిని పేరుతో పిలవడం జరుగుతుంది. మరొకరిని బంధుత్వంతో పిలవడం జరుగుతుంది. సమానమైన ఏజ్తో ఉన్న వారిని పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దవారిని చిన్నవారిని బంధుత్వంతో పిలవడం జరుగుతుంది. అయితే మరికొందరు ఒక వ్యక్తిని ఫలానా వ్యక్తి యొక్క తండ్రి లేదా తల్లి అని పిలుస్తారు. చూడండి, సాంకేతిక సంబోధన అంటే ఒక వ్యక్తిని ఫలానా వ్యక్తి యొక్క తండ్రి, ఫలానా వ్యక్తి యొక్క తల్లి అని సంబోధిస్తారు. ఇలా పిలిచే బంధుత్వాన్ని సాంకేతిక సంబోధన అని అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, సంతాల్ అనే తెగలో భార్య భర్తను నేరుగా పిలవదు. చూడండి, సంతాల్ తెగలలో భార్య భర్తను నేరుగా పేరు పెట్టి పిలవడం జరగదు. కొడుకు యొక్క పేరుతో ఈ భర్తను అనేది పిలవడం జరుగుతుంది. ఉదాహరణకు కొడుకు పేరు రామ్ అనుకుంటే రామ్ యొక్క తండ్రి అని సంబోధించడం జరుగుతుంది. ఎవరికన్నా బంధువులకు తన యొక్క భర్త గురించి చెప్పాలనుకోవడం జరిగినప్పుడు రామ్ యొక్క తండ్రి అని భర్తను సంబోధించడం జరుగుతుంది. ఇది ఏ తెగలలో ఉందంటే సంతాల్ తెగలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనినే సాంకేతిక సంబోధన అని అంటారు. చూడండి, మళ్ళీ ఒకసారి, బంధువులలో కొందరిని పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా బంధుత్వంతో పిలవడం జరుగుతుంది. ఫలానా వ్యక్తి యొక్క తండ్రి, తల్లి అని పిలవడాన్ని సాంకేతిక సంబోధన అని అంటారు. సంతాల్ తెగలో భార్య భర్తను నేరుగా పేరు పెట్టి పిలవడం జరగదు. వీరి యొక్క సంతానం పేరు రామ్ అయితే రామ్ యొక్క తండ్రి అని భర్తను పిలవడం జరుగుతుంది. దీనినే సాంకేతిక సంబోధన అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కుహన ప్రసూతి. దీనిని జంబలకడి పంబ సినిమా చూసిన వారందరికీ బాగా అర్థమవుతుంది. చూడండి, కుహన ప్రసూతి, జంబలకడి పంబ సినిమా చూసిన వారందరికీ బాగా అర్థమవడం జరుగుతుంది. కుహన ప్రసూతి అంటే చూడండి, భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ప్రసవ వేదనను నటించడాన్ని కుహన ప్రసూతి అని అంటారు. చూడండి, భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు భర్త కూడా ప్రసవ వేదనను నటించడాన్ని కుహన ప్రసూతి అని అంటారు. భార్య ప్రసవ వేదన సమయంలో భర్త కూడా ప్రసవ వేదనను నటించడాన్ని కుహన ప్రసూతి అని అంటారు. ఈ కుహన ప్రసూతి యొక్క లక్షణాలు చూడండి. ఈ కుహన ప్రసూతి యొక్క లక్షణాలు వచ్చేసి, ఎక్కువగా ఈ కుహన ప్రసూతి అనేది కాశీ, తోడాలు, ఇరుకలు అనే తెగలలో ఈ కుహన ప్రసూతి అనేది కనిపించడం జరుగుతుంది. చూడండి, ఈ లక్షణాలు వచ్చేసి భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన యొక్క అవసరాలన్నీ తగ్గించుకోవాలి. భర్త అనేవాడు అవసరాలు అనేటివి చాలా తక్కువగా అవసరాలు తగ్గించుకోవాలి. బాలింత ఏ ఆహారం తీసుకుంటుందో
చూడండి, బాలింత ఏ ఆహారం తీసుకుంటుందో భర్త కూడా అదే ఆహారం తీసుకోవాలి. ఈ కోహనా ప్రసూతిలో చూడండి, ఎక్కువగా కాసి, తోడాలు, ఎరుకలు అనే తెగలలో ఈ కోహనా ప్రసూతి అనేది కనిపించడం జరుగుతుంది. వీరి యొక్క లక్షణాలు చూడండి. భార్య బాలింత సమయంలో భర్త తన అవసరాలన్నీ తగ్గించుకోవాలి. అదేవిధంగా బాలింత ఏ ఆహారం తీసుకుంటుందో ఆమె యొక్క భర్త కూడా అవే ఆహారం తీసుకోవాలి. ఈ కుహనా ప్రసూతి ఆచారం ఎందుకంటే చూడండి, ఈ కుహనా ప్రసూతి ఆచారం ఎందుకంటే భార్య కష్ట సమయంలో ఉన్నప్పుడు భర్త కూడా ఆమెతో సమానంగా కష్టపడుతూ వారి దాంపత్య జీవితాన్ని పటిష్టం చేయడానికి ఈ కుహనా ప్రసూతి అనేది అవసరము. చూడండి, భార్య కష్టపడుతున్నప్పుడు భర్త కూడా అదే కష్టాన్ని అనుభవించడం ఈ కుహనా ప్రసూతిలో ఉండడం జరుగుతుంది. భార్య బాధపడుతున్నట్లయితే భర్త కూడా కల్పిత బాధ పడుతుంటే అది భార్యకు మానసికంగా కొంచెం విశ్రాంతిని ఇవ్వడం జరుగుతుంది. కొంచెం విశ్రాంతి లభిస్తుంది, భార్యకు కొంచెం విశ్రాంతి కలుగుతుంది. ప్రసవ సమయంలో భర్త అనే వ్యక్తి భార్యను ఈ విధంగా కుహనా ప్రసూతి చేయడం వలన, అంటే కుహనా ప్రసూతి అంటే భార్య పురిటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు భర్త కూడా అదే పురిటి నొప్పులు వస్తున్నట్లు నటించడం ద్వారా భార్య కొంచెం ఫ్రీగా ఉండి నవ్వడం జరుగుతుంది. కావున కుహనా ప్రసూతి భార్య కష్ట సమయంలో భర్త కూడా పాలు పంచుకోవాలని తెలుపుతుంది. ఇక నెక్స్ట్ చూడండి, మాతుల అధికారము. మాతుల అధికారం అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నింటికి అతని తల్లి, సోదరుడు బాధ్యత వహించే ఆచారాన్ని మాతుల అధికారం అంటారు. చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నింటినీ అతని తల్లి యొక్క సోదరుడు అంటే మేనమామ ఆధీనంలో ఉంటే, ఆధీనంలో ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నీ ఉంటే దానిని మాతుల అధికారము అని అంటారు. చూడండి, తల్లి యొక్క సోదరుడు కొడుకు, ఇక్కడ కొడుకుని తీసుకున్నట్లయితే ఈ తల్లి యొక్క కొడుకు యొక్క జీవిత విశేషాలన్నింటినీ మేనమామ ఆధీనంలో ఉంటే దానిని మాతులాధికారము అని అంటారు. మేనమామ ఆధీనంలో ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నీ ఉండటాన్ని మాతులాధికారము అంటారు. ఈ మాతులాధికారం లక్షణాలు చూడండి. ఈ తండ్రి కంటే ఈ మేనమామకు ఇతని పైన ఎక్కువ బాధ్యతలు అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మేనమామ నుంచి ఆస్తి హక్కులు పొందడం జరుగుతుంది. మేనమామ నుంచే ఆస్తి హక్కులు అనేటివి పొందడం జరుగుతుంది. దీనినే మాతులాధికారం అని అంటారు. చూడండి, మాతులాధికారం అంటే మళ్ళా ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నీ మేనమామ యొక్క ఆధీనంలో ఉంటే దానిని మాతులాధికారము అని అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పితృస్వాధికారము. ఇది దీనికి పూర్తిగా ఆపోజిట్. మాతులాధికారానికి పితృస్వాధికారం అనేది ఆపోజిట్. ఇక్కడ ఒక పర్సన్ యొక్క తల్లి యొక్క సోదరుడి ఆధీనంలో ఆ వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నీ ఉంటే దానిని మాతులాధికారం అని అంటారు. పితృస్వాధికారం అంటే చూడండి, ఒక పర్సన్ యొక్క తండ్రి సోదరి అంటే మేనత్త ఆధీనంలో ఉంటే దానిని పితృస్వాధికారము అని అంటారు. ఈ పితృస్వాధికారంలో వచ్చేసి ఆస్తి హక్కులు మేనత్త కుటుంబం నుంచి పొందడం జరుగుతుంది. అదే మాతులాధికారంలో అయితే మేనమామ ఆస్తి హక్కుకు వారసుడు అవుతాడు. అదే పితృస్వాధిక అధికారంలో వచ్చేసి మేనత్త ఆస్తికి వారసుడు అవ్వడం జరుగుతుంది. దీనిని పితృస్వాధికారము అని అంటారు. చూడండి, మళ్ళా ఒకసారి
ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలన్నిటి మేనత్త ఆధీనంలో ఉన్నట్లయితే దానిని పితృస్వాధికారము అని అంటారు. ఇది మాతృాధికారానికి పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ మేనమామ ఆధీనంలో ఉండడం జరుగుతుంది, ఇక్కడ మేనత్త ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన్నన. మన్నన పేరులోనే ఉంది. మన్నన అంటే వ్యక్తుల మధ్య పరస్పరం గౌరవము, మర్యాద. చూడండి, వ్యక్తుల మధ్య పరస్పరము గౌరవము, మర్యాద, విధేయతలు ఉన్నట్లయితే దానిని మన్నన అని అంటారు. చూడండి, వ్యక్తుల మధ్య పరస్పర గౌరవము, మర్యాద, విధేయతలు ఉన్నట్లయితే ఇటువంటి ప్రవర్తననే మన్నన అని అంటారు. మన్ననలో చూడండి, మన్నన అనేది అసమాన సంబంధాన్ని తెలుపుతుంది. మన్నన అనేది అసమాన సంబంధాన్ని తెలుపుతుంది. ఇక్కడ మన్నన పొందేవాళ్ళు చూడండి, మన్నన పొందేవాళ్ళు పై అంతస్తులోను చూడండి, మన్నన పొందేవాళ్ళు పై అంతస్తులోను, మన్నన ఇచ్చేవారు తక్కువ అంతస్తులో ఉండడం జరుగుతుంది. అంటే పై అంతస్తు కింద అంతస్తు అంటే అయ్యేం భేదాలు కాదు, అవి యొక్క సంబంధాలు. ఉదాహరణకు చూడండి, తండ్రికి కూతురు లేదా కొడుకు, వీరి నుంచి వీరికి మన్నన అనేది లభిస్తుంది. అంటే గౌరవం, తండ్రికి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్క, చెల్లెలు అనే సంబంధం అక్కకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సోదరి, ఈ సోదరి అనే వ్యక్తి సోదరుడికి మన్నన ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన్నన అంటే చూడండి, మళ్ళీ ఒకసారి, వ్యక్తుల మధ్య పరస్పర గౌరవము, మర్యాద, విధేయతలు ఉన్నట్లయితే అటువంటి ప్రవర్తనను మన్నన అని అంటారు. మన్నన పొందేవాళ్ళు పై అంతస్తులోను, మన్నన ఇచ్చేవాళ్ళు తక్కువ అంతస్తులోను ఉంటారు. ఉదాహరణకు తండ్రి, కూతురు లేదా కొడుకు, కొడుకు నుంచి తండ్రికి మన్నన లభిస్తుంది. అదేవిధంగా అక్క, చెల్లెలు, సోదరుడు, సోదరి, ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి మర్యాద, గౌరవము, విధేయత ఉండటాన్ని మన్నన అని అంటారు. ఈ మన్ననకు సంబంధించి కొన్ని ఆచారాలు చూడండి. మన్ననకు సంబంధించి కొన్ని ఆచారాలు. కొన్ని సందర్భాలలో మన్నన అనేది ఎక్కువైతే వంగి నమస్కారాలు అనేటివి చేయడం జరుగుతుంది. చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోకాల మీద వంగి దండాలు పెట్టడం జరుగుతుంది. చూడండి, ఈ మన్నన అనేది ఎక్కువ అయితే కొన్ని సందర్భాలలో వంగి నమస్కారం చేయడము, మోకాల మీద నిలబడి నమస్కారం చేయడము జరుగుతుంది. అదేవిధంగా ఈ మన్నన యొక్క ఆచారాలు చూసుకున్నట్లయితే పెద్దలు మాట్లాడేటప్పుడు మర్యాద చూపడము, మెల్లగా మాట్లాడటము. చూడండి, మెల్లగా మాట్లాడటము, గట్టిగా లేకుండా మెల్లగా మాట్లాడటము. అదేవిధంగా మాటకు అడ్డు చెప్పకుండా ఉండటము, మాటకు అడ్డు చెప్పకుండా ఉండటము. ఈ విధంగా అనేవి మన్నన యొక్క ఆచారాలు అనేవి ఉండటం జరుగుతుంది. బంధుత్వం టాపిక్ పైన ఇప్పుడు మనం చర్చించుకున్న వాటిలో ఒక చిన్న క్వశ్చన్ చూడండి. మన్ననకు సంబంధించి సరైన అంశాలు ఏవి? మన్ననకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన అంశాలు ఏవి? ఏ, ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ఉండాలి. అదేవిధంగా బి, వంగి నమస్కరించడము. సి, మన్నన పొందే వ్యక్తి మాట్లాడే సందర్భంలో మాటకు
మాటకు అడ్డు చెప్పకుండా ఉండటము. చూడండి మళ్ళీ ఒకసారి, మన్ననకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన అంశాలు ఏవి? ఏ. ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ఉండటము. బి. వంగి వంగి నమస్కరించడము. సి. మన్నన పొందే వ్యక్తి మాట్లాడే సందర్భంలో మాటకు అడ్డు చెప్పకుండా ఉండటము. ఆప్షన్ 1 ఏబీలు సరైనవే. ఆప్షన్ 2 బీసీలు సరైనవే. ఆప్షన్ 3 ఏబీసీలు 3 సరైనవే. ఆప్షన్ డి పైవేవి కావు. దీనికి ఆన్సర్ను మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.